టీడీపీ జారీ చేసిన షోకాజ్ నోటీసులపై ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. పార్టీ ఇచ్చిన గడువుకు ఒకరోజు ముందే గురువారం రాత్రి ఆయన పార్టీ హైకమాండ్కు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చినట్టు సమాచారం. అయితే పార్టీ అధిష్టానం ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినట్టు తెలుస్తోంది. అయితే పుట్టా మహేష్ తనపై వచ్చిన ఆరోపణలపై ఏం వివరణ ఇచ్చారు, దాన్ని పరిశీలించిన అనంతరం పార్టీ ఏ డిసిషన్ తీసుకోనుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే తాను పార్టీకి వెళ్లానని, డ్రగ్స్ మాత్రం తీసుకోలేదని ఎంపీ పుట్టా మహేష్ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. వ్యక్తిగత పరిచయాల మూలంగా పార్టీకి వెళ్లానని చెప్పినట్టు సమాచారం. ఒక రిపోర్ట్ నెగిటివ్, మరో రిపోర్ట్ పాజిటివ్ వచ్చిందని, ఇంకో రిపోర్ట్ రావాల్సి ఉందని చెప్పినట్టు తెలుస్తోంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్వయంగా కలిసి వివరణ ఇస్తా అన్నారు మహేష్. ప్రస్తుతం ఎంపీ ఇచ్చిన వివరణపై చంద్రబాబు నాయుడు ఎలాంటి డెసిషన్ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఇప్పటికే సీఎం స్పష్టం చేసిన నేపథ్యంలో ఎంపీ వివరణ సంతృప్తికరంగా లేకపోతే పార్టీ పరంగా చర్యలు ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఈ కేసులో తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ కేసులో అటు ఏపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ దొరికిన నేపథ్యంలో దానికి సంబంధించి పార్టీ అధిష్టానం అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి ఏదైతే గడువు ఇచ్చారో దానికి ముందు ఒకరోజు ముందే పుట్టా మహేష్ యాదవ్ వివరణ ఇచ్చినట్టు కూడా సమాచారం. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, మొత్తంగా అసలు పుట్టా మహేష్ కుమార్ ఎటువంటి వివరణ ఇచ్చారు? ఆయన లిఖితపూర్వకంగా ఇచ్చిన లేఖలో ఏం ప్రస్తావించారు? టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ గా ఉంది. ఇప్పటికేదైతే డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నటువంటి పుట్టా మహేష్ యాదవ్ను వివరణ కోరింది. 5 రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ కోరిన నేపథ్యంలో శుక్రవారంతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో గురువారం రాత్రి ఆయన లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆ వివరణలో ఆయన కొన్ని అంశాలు కూడా పేర్కొనడం జరిగింది. ఏదైతే వ్యక్తిగత కారణాల రీత్యా నేను పార్టీకి వెళ్ళాను తప్ప అక్కడెక్కడా కూడా నేను డ్రగ్స్ తీసుకోలేదంటూ కూడా ఆయన వివరించినట్లు కూడా తెలుస్తుంది. కావాలని కక్షపూరితంగా తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా టీడీపీ ఎంపీగా ఉన్నాను కాబట్టి కావాలని తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆ వివరణ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా అక్కడ 3 రకాల పరీక్షలు నిర్వహించారు. అందులో ఒకటి పాజిటివ్ వచ్చింది, మరొకటి నెగిటివ్ వచ్చింది, ఇంకొక పరీక్ష నిర్ధారణకు సంబంధించి కూడా రావాల్సినట్టు ఉంది. ఈ నేపథ్యంలోనే కావాలని ఇరికిస్తున్నారంటూ కూడా ఆయన వివరణ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈటీకి సంబంధించి ఏదైతే 5 రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ కోరిన నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చినప్పటికీ కూడా ఏదైతే పరీక్ష టీడీపీ అధిష్టానం ముందు నేరుగా ఎటువంటి డ్రగ్స్ పరీక్ష నిర్వహించుకోవడానికైనా తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా చెప్తున్నారు. 3వ పరీక్ష ఏదైతే ఉందో అది రాగానే దాంతోపాటు నేరుగా వచ్చి పార్టీ అధిష్టానం ముందు నేరుగా అటు సమాధానం చెప్తానంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక సోషల్ మీడియా అటు వైసీపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది టీడీపీ అధిష్టానం మీద. ఎందుకంటే డ్రగ్స్ కేసులో పుట్టా మహేష్ యాదవ్ అరెస్ట్ అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా అధిష్టానం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గతంలో ఏదైతే ఎమ్మెల్యేలపైన టీడీపీ నేతలపైన అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చినాయి, అటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోలేదు. కావాలని ఇటువంటి జరుగుతున్న సమయంలో కూడా వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా అటు వైసీపీ ఆరోపిస్తుంది. జగన్ కూడా దీనిపైన నేరుగా స్పందించడం జరిగింది. ఒక ఎంపీ హోదాలో ఉండి ఇండియా వ్యాప్తంగా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినటువంటి మొదటి వ్యక్తి, అతని మీద టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు కూడా ఎటువంటి చంద్రబాబు చర్యలు తీసుకోలేదంటూ కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. దాంతోపాటు వైసీపీ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది, టీడీపీ నేతలు కాపాడుతుంది, డ్రగ్స్ను ప్రోత్సహిస్తుంది. అదేవిధంగా ఏపీలో గంజాయి విచ్చలవిడిగా చాలా మనీ అవుతుంది, దానికి సంబంధించి కూడా ఎటువంటి యాక్షన్ అనేది లేదంటూ కూడా ఒకవైపు పెద్ద ఎత్తున విమర్శల దాడి అయితే చేస్తుంది. అంతేవిధంగా సోషల్ మీడియా వేదిక కూడా విపరీతమైనటువంటి ట్రోల్ చేస్తున్నారు. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి మొత్తం కూడా చర్యలు తీసుకోవట్లేదు. అది పుట్టా మహేష్ యాదవ్ నేరుగా డ్రగ్స్ కేసులో దొరికి అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవంటూ కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే వివరణ ఇచ్చారు పుట్టా మహేష్ యాదవ్ సంబంధించి వివరణ ఇచ్చినట్టు ప్రస్తుతం టీడీపీ అధిష్టానం దాన్ని గోప్యంగా ఉంచుతుంది. ఎందుకంటే ఈ తిరుమల పర్యటనలో చంద్రబాబు ఉన్న నేపథ్యంలో అటు మంగళవారానికల్లా కూడా అది సీఎం చంద్రబాబు వద్ద ఈ వివరణ అనేది ఉంచే విధంగా కూడా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఎందుకంటే ఎంపీ హోదాలో ఉన్నారు కాబట్టి పుట్టా మహేష్ మీద చర్యలు తీసుకుంటే పార్టీకి సంబంధించి కొంత చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది కూడా కోసం బయటకు వస్తున్నటువంటి అంశం. ఎందుకంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా లేకపోతే పార్టీ కార్యక్రమాలకు
దూరంగా ఉంచుతారా, డ్రగ్స్ కేసులోంచి నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత మాత్రమే పార్టీలోకి రావాలంటే ఆహ్వానిస్తారా అనేది కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే చంద్రబాబు నిర్ణయం పైన ప్రస్తుతం ఆధారపడింది. తిరుమల పర్యటనలో ఉన్నటువంటి ఆయన సోమవారం వస్తారు. సోమవారం వచ్చిన తర్వాత నేరుగా ఆ టీడీపీకి చెందినటువంటి నేతలు ఎవరైనా సంబంధించినటువంటి మొత్తం కూడా అటు చంద్రబాబు ముందు చంద్రబాబు ఎటువంటి డిసిషన్ తీసుకోబోతున్నారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వీటికి సంబంధించి కూడా పుట్ట మహేష్ యాదవ్ ఒకటే చెప్తున్నా, తాను ఎటువంటి డ్రగ్స్ తీసుకోలేదు, కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ప్రస్తుతం ఒక ఉత్కంఠగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నరసింహ అయితే ఇప్పటి వరకు కూడా 2 టెస్టులు నిర్వహించడం జరిగింది. ఒకదానిలో పాజిటివ్, ఒకదానిలో నెగిటివ్ రావడం జరిగింది. అయితే 3వ టెస్ట్ కోసం వెయిట్ చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆ రిపోర్ట్ ఎప్పట్లోగా వచ్చే అవకాశం ఉంది. అయితే ఈలోగా ఈ లిఖితపూర్వక లేఖ ఏదైతే ఉందో దానికి సంబంధించి అధిష్టానం రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే ఒకవైపు వైసీపీ అటు జగన్తో పాటు అటు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున టీడీపీ అధిష్టానం మీద అటు చంద్రబాబు పైన పదే విమర్శలు గుప్పిస్తున్నారు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో ఒక ఎంపీని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ కూడా వాళ్ళు పదే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం కూడా సీరియస్ అయింది. 5 రోజుల గడువు అయింది. 5 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని కోరిన నేపథ్యంలో కూడా 5 రోజుల అనంతరం కూడా మొత్తం అయితే పుట్ట మహేష్ యాదవ్ స్పందించారు. దీనికి సంబంధించి వివరణ కూడా ఇచ్చారు. టీడీపీ అధిష్టానం ముందు ఎటువంటి టెస్ట్కైనా నేను సిద్ధంగా ఉన్నాను, డ్రగ్స్ తీసుకోలేదు, 3 పరీక్షలు నిర్వహించారు, ఒకటి పాజిటివ్ వచ్చింది, మరొకటి నెగిటివ్ వచ్చింది, 3వ రిపోర్టు రావాల్సి ఉంది. ఆ రిపోర్టు రాగానే నేరుగా అధిష్టానం ముందు హాజరవుతాను, ఏం జరిగిందనేది పూర్తిగా అటు వివరణ ఇస్తానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కానీ ప్రస్తుతం ఏదైతే ఒక లేఖ ద్వారా మొత్తం కూడా సమాచారం అయితే అందించని కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తాను ఎటువంటి తప్పు చేయలేదని పుట్ట మహేష్ యాదవ్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే టీడీపీ అధిష్టానం కూడా దీనిపైన సీరియస్గా ఉంది. ఎందుకంటే డ్రగ్స్ కేసు అనేది మామూలు విషయం కాదు. మొట్టమొదటి ఎంపీ ఇండియా వైపు చూసుకుంటే కనుక అంటూ కూడా వైసీపీ పదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏ మేరకు చర్యలు తీసుకుంటాను, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తుందా లేకపోతే ఏం చేయబోతుంది అనేది కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠ అయితే టీడీపీ శ్రేణుల్లో కూడా ఒక రకమైన చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే ఎంపీ హోదాలో ఉన్నారు కాబట్టి ప్రస్తుతం అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా దాని ఎఫెక్ట్ అంతా పార్టీ పైన పడుతుంది కాబట్టి ఏ విధంగా ప్రస్తుతం పార్టీ స్పందిస్తుంది అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ అయితే జరుగుతుంది. అయితే చూడాలి. ఎందుకంటే తిరుమల పర్యటనలో చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం రేపటికల్లా ఒక నివేదిక అనేది తయారు చేస్తారు. నివేదిక తయారు చేసిన తర్వాత నేరుగా చంద్రబాబు ముందు ఉంచుతారు. చంద్రబాబు ముందు ఉంచిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ఒక హాట్ టాపిక్ అయితే ప్రస్తుతం మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పుట్ట మహేష్ యాదవ్ ఒకటే చెప్తున్నారు, తాను ఎటువంటి తప్పు లేదని చెప్తున్నా కూడా ఒకవైపు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది, మరోవైపు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఇంకొక రిపోర్ట్ పైన పూర్తిగా ఆధారపడింది. దాని తర్వాత మీ ముందు వచ్చి పూర్తిగా సమాధానం చెప్తాను, ఆ రిపోర్టు బేస్ చేసుకొని ఆ రిపోర్ట్ ఆధారంగా కూడా నేను వివరణిస్తాను. తాను తప్పు చేయలేదు కాబట్టి 3వ రిపోర్ట్ కూడా వచ్చేదాకా వెయిట్ చేయాలంటూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే టీడీపీ అధిష్టానం ఏ మేరకు చర్యలు తీసుకుంటుంది, ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుంది అనేదిగా ప్రస్తుతం చూడాల్సినటువంటి అంశం. నరసింహ ఇప్పుడు చూస్తే ఏదైతే లిఖితపూర్వక లేఖ అటు పుట్టాము మహేష్ కుమార్ అధిష్టానం పంపడం జరిగిందో ఆ లేఖను గోప్యంగా ఉంచినట్టు కూడా అధిష్టానం సమాచారం అందుతోంది. ఆ గోప్యంగా ఉంచడం వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందంట? అంటే ప్రస్తుతం తిరుమల పర్యటనలో చంద్రబాబు ఉన్నారు కాబట్టి అది పార్టీ అధిష్టానానికి ప్రస్తుతం లేఖ పంపించారు. గురువారం రాత్రి వెళ్ళిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం అది చాలా గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి. ఎందుకంటే లేఖలో ఉన్నటువంటి కొన్ని అంశాలు మాత్రమే మనం ప్రస్తావించడం జరిగింది. దానికి సంబంధించి ఇంకా కొంత వివరణాత్మకంగా కూడా ఇచ్చినట్లు కూడా మనకైతే సమాచారం ఉంది. ఎందుకు పార్టీకి వెళ్లాల్సి వచ్చింది, ఎవరు పార్టీకి పిలిచారు, అక్కడ ఎవరెవరు నేతలు ఉన్నారు, అక్కడ ఏమేం జరిగింది, డ్రగ్స్ తీసుకున్నానా లేదా అనేది ఒక రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ అసలు ఏం జరిగింది, నేను డ్రగ్స్ తీసుకోలేదంటూ పుట్ట మహేష్ యాదవ్ చెప్తున్న నేపథ్యంలో కానీ రిపోర్ట్స్ ఆధారంగా బేసిక్ ఏ విధంగా ఉంది మొత్తం ఇదంతా కూడా అక్కడ ఏదైతే వ్యవహారం అంతా జరిగిన తీరు మొత్తం కూడా దాంట్లో ప్రస్తావించినట్లు ఒకటి తెలిసింది. ఎందుకంటే ప్రస్తుతం విషయం కనుక బయటకు వస్తే కనుక పార్టీలో మరింత కొంత డ్యామేజ్ అనేది వస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించి మొత్తం డిసిషన్ అనేది చంద్రబాబు తీసుకోవాలి కాబట్టి వాటికి సంబంధించి ఏ విధమైన నిర్ణయం తీసుకునేంత వరకు ప్రస్తుతం ఆ లేఖకు సంబంధించి కూడా కొంత గోప్యంగానే ఉంచినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే లేఖకు సంబంధించి కనుక బయటకు వస్తే కనుక సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్. ఎందుకంటే డ్రగ్స్కి సంబంధించి అటు అరెస్ట్ ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నారు. వాటికి సంబంధించి ఏ విధమైన రిపోర్ట్ ఇచ్చా నిజంగా ఒప్పుకున్నారా లేకపోతే లేదా అనేది కూడా మొత్తం ఆ లేఖలో ఉన్నటువంటి పరిస్థితి. కానీ అధిష్టానాన్ని పంపించిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పార్టీ నేతల దగ్గర మాత్రమే వెళ్తుంది. వారికి సంబంధించి అటు నుంచి నేరుగా చంద్రబాబు వద్దకు తీసుకువెళ్తూ ఉంటారు. ప్రస్తుతం ఆ వ్యవహారం కనుక బయటకు వస్తే మాత్రం అటు పార్టీకి కొంత చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పరిస్థితి అంతా కూడా కొంత లెటర్ అనేది కొంత గోప్యంగా ఉంచుతున్నట్లు కూడా తెలిసింది. అయితే పుట్ట మహేష్ యాదవ్ ఒకటే చెప్తున్నారు, టీడీపీ అధిష్టానం కనుక ఒకవేళ డ్రగ్స్ పరీక్ష కనుక నిర్వహిస్తే ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తాను, ఆ డ్రగ్స్ పరీక్షను ఎదుర్కొంటాను, కావాలంటే మీరు ఎటువంటి పరీక్షనైనా మీరు జరపండి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ
ఏదైతే తాను ఆ లేఖలో చెప్తున్నట్లుగా కూడా మూడో రిపోర్టు రావాల్సింది. మూడో రిపోర్ట్ వచ్చిన తర్వాత నేరుగా నేను మీ దగ్గరకు వస్తాను, అటు నేరుగా సమాధానం చెప్తానంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే 5 రోజులు గడువు ముగిసిన నేపథ్యంలో కూడా అటు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. తిరుమల పర్యటన అనంతరం చంద్రబాబు వస్తారు కాబట్టి చంద్రబాబు ముందు ఉంచిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అటు పుట్ట మహేష్ యాదవ్పై యాక్షన్ తీసుకుంటారా, లేకపోతే వార్నింగ్ ఇచ్చి వదిలేస్తారా, లేకపోతే ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సినటువంటి. రైట్, థ్యాంక్ యూ నరసింహ.